మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. ఒక మంచి అభ్యర్థికి, ఒక మంచి ప్రభుత్వానికి, మంచి పార్టీకి ఎప్పుడూ సహకరించేటటువంటి మన శ్రీ నటుడు సుమన్ గారు. ఆయన గారు నా ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ప్రచారం చేశారు. ఆయన గారు ఇందాక చెప్పినట్లుగా పార్టీలకు సంబంధం లేకుండా మంచి కోసం ఏది చేస్తే ప్రజలకి అదేవిధంగా సమాజానికి మేలు అవుతుందో దాన్ని బలపరిచేటటువంటి వ్యక్తి సుమన్ గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గారు రావడం అందరికీ ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రసాద్ గారు, వారి యొక్క అనుచరులు, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పెద్దలు, గతం నుంచి మొదటిసారిగా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు తెలుసు, మొట్టమొదటి 83 రాజకీయ మార్పుల్లో కూడా హైదరాబాద్ పట్టణ ఫలితాలు, తర్వాత 14లో వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో కూడా ఫలితాలు, మళ్ళీ మొన్న జరిగినటువంటి ఫలితాలు. పట్టణ ప్రజల యొక్క నిర్ణయం, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణం యొక్క ప్రజలు మీరు అసెస్ చేసుకొని హైదరాబాద్కి ఏది అవసరమో, ఎవరిని గెలిపిస్తే ఏం జరుగుతుందో ఆనాటి పూజ్యులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అందుకనే మీకు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, విఘ్నులుగా, అనేక రంగాల్లో నిష్ణాతులుగా, ఇప్పుడు ప్రసాద్ గారు ఇస్రోలో పనిచేస్తున్నారు. అదేవిధంగా చాలామంది ఏదో ఒక వ్యవస్థలో, సంస్థలో నిష్ణాతులుగా ఉన్నటువంటి మీకు రాజకీయాలు విశ్లేషించుకునే శక్తి లేదని మేము చెప్పలేము. కానీ ఇప్పుడు మీరు అడిగినటువంటి చిన్న చిన్న సమస్యలు తప్పకుండా నాగార్జున రెడ్డి గారు కానీ, వంశీ కానీ, అవసరమైతే మా ఎమ్మెల్యే శాసనసభ జరిగేటప్పుడైనా మళ్ళీ నీ బూతుల దగ్గరకు వచ్చి నువ్వు మాట ఇచ్చినటువంటి పనులు అయినాయా లేదా చూడాల్సిన బాధ్యత మా రామదాస్ గారికి. రెడ్డి గారు, నీ మీద వదిలేసిపోకూడదు. నాగార్జున రెడ్డి చూసుకో, మళ్ళీ ఏదన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రికి హైదరాబాద్ పట్టణాన్ని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వేసినటువంటి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి వెళ్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలు ఇందాక పెద్దలు చెప్పినట్లుగా విధ్వంసం జరిగిందా, వినాశనం జరిగిందా, దోపిడీ జరిగిందా, అరాచకం జరిగిందా, అవినీతి జరిగిందా? శ్రీశైలం గారిని అడిగితే అన్నీ చెప్తాడు. ఎందుకంటే ఆయన ఏ కుటుంబానికైతే సహాయం చేసి ఆ కాడికి తీసుకొచ్చాడో ఆయన్నే దుర్భాషలాడే పరిస్థితికి ఆ కుటుంబ సభ్యులు వచ్చారంటే అంతకంటే దౌర్భాగ్యం వాళ్ళకి వేరేది ఉండదు. ఆయన నోరు తెరిస్తే ఆడ బండారం అంతా బయటపడుతుంది, కానీ తెరవట్లా. ఎప్పుడో తెరుస్తాడు మొత్తానికి. ఓకే అన్న, ఓకే. నవీన్ని మీరు చిన్నప్పటి నుంచి చూసినటువంటి ప్రాంతం, స్థానికంగా మీరు అభ్యర్థిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇచ్చారు. జూబ్లీ హిల్స్ని నా కుడి భుజంగా ఉండే నవీన్ని నా దగ్గరికి పంపించండి, మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు వాగ్దానం చేసినప్పుడు అటు అమలుపరిచే బాధ్యత ఆయన ప్రభుత్వంలో మా మీద ఉంది. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చి మమ్మల్ని పిలిచారు. ప్రసాద్ గారు ఇంటికి పిలవటం అంటేనే మీ యొక్క ఆమోదాన్ని తెలపడం కోసం మమ్మల్ని పిలిచారు. మేము కొత్తగా మేము ఏది రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నిర్ణయం మాకు తెలిసిపోయింది. కానీ ఇంకా 3 రోజులు మీరు కష్టపడండి, నవీన్ని మీకు జీతం చేయించే బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం సత్యం వల్లభి ఇక్కడే 200 మంది ఉన్నారు ఆ ఒక్క ఊరు నుంచి అని చెప్తుండ్రు. ఆయన గారికి రేషన్ కార్డు అక్కడిచ్చినా ఇక్కడిచ్చినా ఒకటే, ఇల్లు అక్కడిచ్చినా ఇక్కడిచ్చినా ఒకటే, ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ కార్డు ఉంటే. హైదరాబాద్లోనే అవసరం లేదు, వల్లభిలో రేషన్ కార్డు ఉన్నా బియ్యం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆయనకి ఇళ్ల స్థలం ఎక్కడుంటే అక్కడ ఇస్తాం, వల్లభిలో కూడా ఇస్తాం. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గానికే నిన్న ముఖ్యమంత్రి గారు 4,000 శాంక్షన్ చేశారు. నీ డివిజన్కి ఏం కావాలో చెప్పు, కరెక్ట్గా పేదవాడికి ఎక్కడ అవకాశం ఉందో చెప్పు, ఆ ఇల్లు నీ పేరు మీద రాపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం. కాబట్టి దయచేసి పేదల కోసం చేసేటటువంటి ఈ ప్రజారాజ్యంలో, ప్రజాపాలనలో మీకు కావాల్సినటువంటి స్థానిక సమస్యలు, రహదారులు, డ్రైన్లు, వాటర్, అదేవిధంగా ప్రశాంతంగా
ప్రగతిశీలంగా ఈ హైదరాబాద్ నగరం ఉండాలి అని అంటే అన్ని సక్రమంగా ఉండే ప్రభుత్వం ఉండాలి. ముఖ్యమంత్రికి ఆ సమర్థత ఉంది, ఆ ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారంగానే ముందుకెళ్తున్నాం. గతంలో జరిగినటువంటి అవినీతి వల్ల, అరాచకం వల్ల, రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుల వల్ల సర్దుకుంటూ ఈ ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా మీరు అడిగినటువంటి సమస్యలు ఇప్పటికే 150-200 కోట్లతోటి పనులు జరుగుతున్నాయి. మీరు అడిగినవన్నీ ఇంకా ఇంకేమన్నా ఉంటే కూడా ఇంకొక 300-400 కోట్లు కూడా ఈ నియోజకవర్గానికి డ్రైన్స్ కోసం, రోడ్ల కోసం హెచ్చించి ఖర్చు పెట్టి పని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీ నిర్ణయాన్ని నవీన్ యాదవ్ గెలుపు కోసం వాడండి. 14వ తారీఖు తర్వాత నవీన్నే మళ్ళీ ప్రసాద్ గారి ఇంటికి తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దానికి బాధ్యుడు నాగార్జున రెడ్డి, వంశీ, తర్వాత మా ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యేని మట్టి వదిలిపెట్టవద్దు. అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా ఇక్కడికి పిలవాలి. ఆయన ఎక్కడైతే మాట ఇచ్చాడో ఆ పనులు చేయాలి. ఆయన ఉండే 3 సంవత్సరాల్లో మీ పనులు కూడా పూర్తి కావాలి. నవీన్ ఒక్కడితే బాధ్యత కాదు, ఆయన దృష్టిలో పెట్టడం, ఆయన ద్వారాగా కార్యక్రమాలు చేయించడం. చేత కాకపోతే చేత కాదని చెప్తాం, కానీ వాళ్ళు అడిగిన చెప్పిన మట్టికి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చాలా డివిజన్లలో, అపార్ట్మెంట్స్లో నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మన్నించి మాకు అవకాశం ఇప్పించమని చెప్పి కోరుకుంటూ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.